ఇక ఉత్తమ చిత్రం కల్కి అంటూ థర్డ్ ప్లేస్లో లక్కీ భాస్కర్, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 ప్రకటన, జూన్ 14 పురస్కారాల ప్రధానోత్సవం. తెలంగాణ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుని గురువారం ప్రకటించారు. 2024కు గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ నటించిన కల్కి మూవీ నిలిచింది. రెండో స్థానంలో పొట్టేలు సినిమా నిల్వగా, మూడో స్థానాన్ని లక్కీ భాస్కర్ మూవీ కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్కు అవార్డు దక్కింది. మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించి 11 కేటగిరీలో అవార్డులను ప్రకటించారు. వీటిని వచ్చే నెల 14న అందించినట్టుగా తెలుస్తోంది. సో మొదటి చిత్రం కల్కి, రెండో చిత్రం పొట్టేలు నిలిచింది, మూడో చిత్రము లక్కీ భాస్కర్గా ఉన్నది. మొత్తం మీద అయితే గద్దర్ అవార్డులు మొదటిసారి తెలంగాణ గద్దర్ అవార్డులు ఇవ్వబోతున్నది. సో ఈ గద్దర్ అవార్డులో కల్కి సినిమాకు మొదటి అవార్డు కావచ్చు, పొట్టేలు 2 కావచ్చు, లక్కీ భాస్కర్ 3వ చిత్రంగా. సో ఇట్లా ఉత్తమ నటుడిగా ఆయన ఈయన పేరు అల్లు అర్జున్ పుష్ప 2, మరి ఉత్తమ నటిగా నివేదిత థామస్ 35 చిన్న కథ కాదు అన్నటువంటి సినిమా. సో ఇట్లా చాలా అవార్డులు అయితే వస్తూ ఉన్నాయి. ఇవి కేవలం 2024 సంవత్సరం అవార్డులే. 2014 నుంచి 2023 వరకు వచ్చినటువంటి సంవత్సరాల్లో సినిమాల్లో ఉన్నటువంటి వారికి కూడా అవార్డులు ఇవ్వబోతున్నారట. ఆ అవార్డులు ప్రకటించబోతున్నది ఇక ఈ 2-3 రోజుల్లోనే. ఇవన్నీ జూన్ 14వ తారీఖున పురస్కారాలు ప్రదానోత్సవం చేయబోతా ఉన్నారన్నట్టు ఒక చర్చ జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ గురించి తెలిసిందే, ఆ పుష్ప 2 సినిమా అప్పుడు ఎంత వివాదమైంది, ఏం కథ అనేది. బట్ అప్పుడు వివాదమైనా, అప్పటికి అవమానం జరిగినా, ఇప్పుడు మాత్రం గౌరవప్రదంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటుడిగా ఆయన సెలెక్ట్ చేసి మరి అవార్డు అయితే ఇస్తూ ఉంది. కాబట్టి బన్నీ ఫ్యాన్స్ అప్పుడు తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు పొగుడుతుండొచ్చు ముఖ్యమంత్రిని, అప్పుడు ప్రభుత్వాన్ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని పొగుడుతుండొచ్చు, అప్పుడు ఆవేదన వ్యక్తం చేసి బాధపడి కన్నీళ్ళు కాల్చిన వాళ్ళు ఇవాళ ఈ అవార్డుల ప్రధానోత్సవం రోజు పుష్ప 2ని అవార్డు తగ్గేయాలని మరి ఎక్కడెక్కడ హంగామా చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. బట్ గతాన్ని మనసులో పెట్టుకొని, గతాన్ని యాదిలో పెట్టుకొని అటువంటి సంఘటనలు కాకుండా మరి ఈ ప్రధానోత్సవం, అవార్డు ప్రధానోత్సవంలో కొంత అభిమానులు ఆచితూచి అడగాలు వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో మొత్తం మీద అయితే ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడనే దక్కించుకున్నాడు పుష్ప అల్లు అర్జును. సో ఇక ఇంకేం కనబడుతున్నాయి, ఆల్ పార్టీ పంచాయతీ ప్రధాన పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ ఇక అన్ని వార్తల కలయిక అనేదంతా కూడా. ఇక కాలం చెల్లిన నాణ్యం మోడీ అంటూ దేశ భద్రతను ట్రంప్ వద్ద తాకట్టు పెట్టారు. పాక్తో యుద్ధాన్ని అర్ధాంతరంగా ముగించారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధతంత్రాన్ని నడిపించగలడు. పాకిస్తాన్ని 2 ముక్కలుగా చేసి చూపిన ఇంద్రమ్మ అంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్. మోడీ కాలం చెల్లిన నాణ్యం లాంటి వారిని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మేడ్చల్లో మల్కా